చూసినా కాక గిట్లనే మాట్లాడతాడు అనుకున్నా తెలంగాణలో గాడికి పోయి లుంగి కట్టేసుకొని పత్తన్న పోతానని చెప్పి ఆశలు సెట్ అండి. అరే ఇటు మనోడు కదా తెలంగాణ మాట్లాడతాడు కదా ఏం షూట్ అవుతారా అనుకున్నా. కానీ తెలంగాణ యాసే కాదు ఆంధ్ర యాస మన గోదావరి యాసలో కూడా పర్ఫెక్ట్గా చేయగడాలి అనిపించింది. లుంగి కట్టేసుకొని మంచిగా పర్సనాలిటీ పెంచేసి సో అంటే ముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు అనమాట మనోడు. ఆ పర్సనాలిటీ అలా ఉంటేనే షూట్ అవుతుంది, కొంచెం లావు ఉండాలని చెప్పేసి. సినిమా విడుదల ముందు కొన్ని సన్నివేశాలు చూసి అక్కడక్కడ షూటింగ్ సన్నివేశాలు చూసి నేను తిట్టుకున్నాను విశ్వక్ శెట్టి. కానీ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు కానీ టీజర్లు ట్రైలర్లు పాటలు చూసి ఎవరిని తిట్టుకోవద్దు, ఆలోచించొద్దు, సినిమా చూసిన తర్వాతనే మాట్లాడాలనే ఫీలింగ్ కలిగింది. చాలా మంచి మూవీ పడ్డది. గోదావరి యాసలో భాషలో అక్కడ కత్తి కట్టే విధానం ఏంటి, దాన్ని భయంతో కాకుండా భక్తి భయం రెండు కలిపి చూపిస్తే ఎలా ఉంటుంది, అక్కడ న్యాచురాలిటీ ఎలా ఉన్నది, రాజకీయ వర్గాల మధ్య ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య గ్రూపులు ఏర్పడి తగాదాలు ఏర్పడితే ఏ కుటుంబాలు సర్వనాశనం అయితే ఏ కుటుంబాలు ఎన్ని బాధలు పడతాయి, దానికి ఫ్యామిలీ ఎమోషనల్ టచ్ చేసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుంది, క్లైమాక్స్ అయితే అద్భుతంగా ఉంది. అలాగే అంజలి పాత్ర అనసూయకు రంగమతి తర్వాత ఎలా గొప్ప పాత్ర గొప్ప పేరు వచ్చిందో ఈ సినిమా తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత అంజలికి అంత గొప్ప పేరు వస్తుంది. ఆమె పాత్ర అంత సపోర్టివ్గా ఉంది, అంత న్యాచురల్గా చేసింది, సూపర్గా అనిపించేసింది భయ్య. నాకైతే ప్రతి ఒక్కటి హైలైట్ భయ్య. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా పనితనం బాగుంది, న్యాచురాలిటీ బాగున్నది. విశ్వక్ సేన్ పాత్ర అయితే ఆయన కెరీర్లో బెస్ట్ పాత్ర అని చెప్పగలుగుతా. అంజలికి కూడా ఆమె కెరీర్లో చిన్న క్యారెక్టర్ అయినా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అయినా కానీ సూపర్గా ఉంది, అద్భుతంగా నచ్చింది.